మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల చివర్లో ఢిల్లీ వేదికగా ఆక్షన్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను రిలీజ్ చేశాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు తమ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కంటే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్కు రిటెన్షన్ జాబితాలో తొలి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ షాక్ ఇచ్చింది. అంతేకాక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కంటే నాట్ స్కివర్ను అధిక ధరకు అట్టిపెట్టుకుంది. నాట్ స్కివర్ కు 3.5 కోట్లు చెల్లిస్తే హర్మన్ ప్రీత్ కు 2.5 కోట్లు మాత్రమే లభించనున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పెద్ద మనసు ఉన్నట్లు తెలుస్తోంది. 2026 సీజన్ కోసం బలమైన జట్టును నిర్మించడంపై దృష్టి సారించాలని భావించిన హర్మన్ నాట్ స్కివర్ ను తొలి రిటెన్షన్ ప్లేయర్ గా ఎంచుకోవాలని యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తాను రెండో ప్రాధాన్యం ఉండేందుకు అంగీకరించారని తెలుస్తోంది. 2025 WPL సీజన్లో నాట్ స్కివర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ మొత్తం 5 క్రీడాకారులను రిటైన్ చేసుకుంది. నాట్ స్కివర్, హర్మన్ ప్రీత్ కౌర్లతో పాటు వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ 1.5 కోట్లకు, భారత ఆల్రౌండర్ అమన్ జోత్ కౌర్ 1 కోటికి, అండర్-19 ప్రపంచ కప్ విజేత వికెట్ కీపర్, బ్యాటర్ జీ కమిలిని 50 లక్షలకు రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ ప్రక్రియ ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదేనని, అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ముంబై కో ఓనర్ ఆకాష్ అంబానీ వ్యాఖ్యానించారు. కెప్టెన్సీతో స్ఫూర్తి ఇచ్చే హర్మన్ ప్రీత్, అంతర్జాతీయ మ్యాచ్ విన్నర్లు, యువ ప్రభావవంతుల కలయికతో తమ రిటెన్షన్ జాబితా సమతూకంగా ఉందన్నారు. ముంబై రిలీజ్ చేసిన ప్రీమియర్లో యాస్తిక భాటియా, పూజా వస్తాకర్, అమెలియా కేర్ వంటి వారున్నారు. ఈ రిటెన్షన్తో ముంబై ఇండియన్స్ 5.75 కోట్ల పర్స్తోనే వేలంలోకి వెళ్లనుంది. 5 ప్లేయర్లను అట్టిపెట్టుకోవడం వల్ల వారికి రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకునే అవకాశం ఉండదు. WPL 2026 మెగా వేలం ఈ నెల 27న న్యూఢిల్లీలో జరగనుండగా ప్రతి ఫ్రాంచైజీకి జట్టుకు పర్స్ వాల్యూను 15 కోట్లుగా నిర్ణయించారు.